నాపై నిలిపి తోడై ఉన్నావు అయ్యా, నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడై ఉన్నావు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొకసారి మనందరూ కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఘనపరచడానికై ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధుడైన వరుడుగా రాబోతున్న క్రీస్తు కొరకే వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. రైట్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సంతోషం. దేవుడి యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనలందరినీ ప్రేమించి మనలను ఆయన తన రూపములో, తన స్వరూపంలో ఆయన మనలను చేసుకున్నాడు. ఆయన మనలను చేసుకుని మనలను పోషిస్తూ, బలపరుస్తూ, నడిపిస్తూ, ఆదరిస్తూ, సంరక్షిస్తూ, మనలను బలపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కటి మాట రాయబడుతూ ఉంటుంది, ఆయన చూచుచున్న దేవుడు అని. ఆయన ఎలాంటి దేవుడట? చూచుచున్న దేవుడు. ఆయన మనలకు కనులిచ్చాడు. ఆయన మనం చూడగలుగుతున్నామంటే ఆయన కూడా చూడగలడు. మనకు మాట ఇచ్చాడు, ఆయన కూడా మాట్లాడగలడు. మనకు చేతులు ఇచ్చాడు, ఆయన మనలను ఆదుకోగలడు. మన కాళ్ళు ఇచ్చాడు, ఆయన మన కొరకు రాగలడు. ఆయన మనకు శరీరాన్ని ఇచ్చాడు, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మరణం గెలిచి తిరిగి లేచి నిత్య జీవాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మనం చూడగలుగుతున్నాం, ఆయన చూడగలడు. అయితే గుర్తుపెట్టుకోండి, మనం చూసినట్లే ఆయన చూస్తే ఇక మనకి ఆయనకి పెద్ద వ్యత్యాసం ఏముంది? లేదు కదా. ఆయన దేవుడు కనుక ఆయన మనకంటే బాగా చూడగలిగిన వాడై ఉన్నాడు. అంటే మనకంటే బాగా చూడగలిగిన సామర్థ్యత కలిగిన వాడై ఉండాలి. ఈరోజు ఆయన చూడగలిగినటువంటి రెండు విషయాలు, ఆయన చూసేటువంటి రెండు విషయాలు ఈరోజు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించి నేను ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ప్రభువారు చూసే రెండు విషయాలు. మొట్టమొదటిది సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఆయన అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఈ సందర్భం ఏంటంటే, ఈ వాక్య సందర్భం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీయుల మీద 12 గోత్రాల మీద సౌలు అనేటువంటి ఒక వ్యక్తిని రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. సౌలు రాజు చేసినప్పుడు అనుకున్నాడట దేవుడు, నిరంతరమును సౌలు కుటుంబాన్ని ఇశ్రాయేలీయుల మీద రాజులుగా ఉండనిద్దాం అనుకున్నాడట. దేవుడు మొదటగా అలాగ ఆలోచించాడట. ఎప్పుడు? సౌలు రాజు అయినప్పుడు, దేవుడు సౌలును రాజుగా అభిషేకించినప్పుడు అనుకున్నాడట, సౌలు తర్వాత సౌలు సంతానమే ఇశ్రాయేలు మీద రాజులుగా ఉంటారు అని. కానీ తర్వాత కాలం అంటే సౌలు యొక్క పరిపాలన కాలంలో సౌలు చేసినటువంటి అతిక్రమముల వలన, సౌలు చేసినటువంటి అతిక్రమము వలన, క్రమము లేని జీవితం వలన, వాక్యానికి విరుద్ధమైనటువంటి జీవితం వలన, వాక్యానికి అవిధేయతమైనటువంటి జీవితం వలన, వాక్యానికి లోబడని జీవితం వలన, దేవుని యొక్క మాటకు అవిధేయుడవటం వలన దేవుడు సౌలును తీసేసి సౌలు కంటే మంచివాణ్ణి, సౌలు కంటే దేవుడి యొక్క హృదయానుసారుడిగా జీవించేవాడిని ఇశ్రాయేలీయుల మీద రాజుగా చేయాలని
ఆయన తన మనస్సును మార్చుకున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సౌలును రాజుగా చేసినప్పుడు ఆలోచన ఒకటిగా ఉంటే, తర్వాత సౌలు యొక్క ప్రవర్తన దేవుని యొక్క ఆలోచనను మార్చేసింది. సౌలును శాశ్వత కాలము ఇశ్రాయేలు మీద రాజుగా ఉంచాలని ప్రభు ఆశపడితే, సౌలు యొక్క ప్రవర్తన ఆ రాజ్యరేఖ తనతోనే అంతమైపోయేటట్లు చేసేది. అంటే మీకు మంచి మాట చెబుతాను, మనం బాప్తిష్యాలు పొందినప్పుడు, మనం మారు మనసు పొందినప్పుడు, మనం విశ్వసించినప్పుడు, మనం ప్రార్థనకు వచ్చినప్పుడు, మన భక్తిని మొదలెట్టినప్పుడు, మన జీవితాలు ప్రభువుకి అప్పగించినప్పుడు, ప్రభు ఒక తీర్మానం తీసుకుంటాడు, మనల్ని ఎలాగైనా దీవించాలి అని, మనల్ని ఎలాగైనా గొప్పవారిగా చేయాలని, మనం ఎలాగైనా బలవంతులుగా చేయాలని, మనల్ని ఎలాగైనా ఆశీర్వాదములకు కర్తగా చేయాలని ప్రభు నిర్ణయం తీసుకుంటాడు. కానీ కాలం గడిచిన కొలది మనలో వచ్చే మార్పులు, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు, మనం చేసేటువంటి అతిక్రమాలు, మనం చేసేటువంటి దోషక్రియలు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనను మన పట్ల మారిపోయేటట్లు చేస్తాయి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు మొదట కలిగి ఉన్న ఆలోచన చివరి వరకు కొనసాగించడం. కారణం ఏంటంటే, ఆ ఆలోచన మన జీవితంలో నెరవేరాలి అంటే మనము దేవునికి లోబడిన వారమై ఉండాలి, ఆయన మాటకు విధేయులమై వాళ్ళు ఉండాలి. కానీ సౌలు దేవునికి అవిధేయుడు అవ్వటం వలన, దేవుని మాటకు లోబడకపోవటం వలన తన రాజ్యాన్ని కోల్పోవలసి వచ్చింది, తన అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది, తన పరిస్థితిని కోల్పోవలసి వచ్చింది. దేవుడు అతని కంటే మంచివాడిని రాజుగా అభిషేకించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అప్పుడు సమూయేలుతో మాట్లాడతాడు, సమూయేలా, సౌలు గురించి నువ్వు దుఃఖించొద్దు, ఇక నువ్వు యెషయా అనేటువంటి ఒక ఇంటికి, యెషయా అనేటువంటి ఇంటికి వెళ్ళాం. వాడికి 7 కొడుకులు ఉన్నారు, వాళ్ళు ఒకరిని నేను రాజుగా చేస్తాను అని వెళితే అని చెబితే, సమూయేలు బెత్లెహేములో ఉన్నట్టు యెషయా ఇంటికి వస్తాడు. యెషయాతో అంటాడు, అయ్యా దేవుడు ఇలా చెప్పాడు, నీ కొడుకులు ఒకటి రాజుని చేస్తారన్నాడు దేవుడు, నీ కొడుకులు తీసుకురామంటే ఈయన పెద్ద కొడుకుని తీసుకొచ్చాడు. పెద్ద కొడుకుని తీసుకొస్తే ఈడు సైన్యంలో పనిచేస్తానట, ఎలియాబ్ సైన్యంలో పనిచేస్తానట. యెషయా అనుకున్నాడు, వీడు బలవంతుడు, శక్తివంతుడు, జ్ఞానవంతుడు, యుద్ధ నేర్పరితనం కలిగిన వాడు, యుద్ధ సైన్యంలో పనిచేస్తామన్నాడు కనుక వీడైతే రాజుగా పనిచేస్తాడు, వీడినే దేవుడు రాజు చేస్తాడేమో అనుకుని వాడిని తీసుకొచ్చి సమూయేలు దగ్గర పెడితే, దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు, నువ్వు పై రూపాన్ని చూడొద్దు, నేను అతను లక్ష్య పెట్టడం లేదు, మనుషులు లక్ష్య పెట్టేదాన్ని నేను లక్ష్య పెట్టను, మనుషులు పట్టించుకునేదాన్ని నేను పట్టించుకోను. నేను అక్కడ రాస్తాడు, అక్కడ చక్కటి మాట అంటాడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు కానీ నేను హృదయమును లక్ష్య పెడతానంటాడు. దేవునికి స్తోత్రం. మనుషులు ఏది లక్ష్య పెడతారట? పై రూపాన్ని లక్ష్య పెడతారట. కానీ దేవుడు ఏది లక్ష్య పెడతాడు? హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాశాడంటే, హీ లుకెత్ అంటే హీ లుక్స్ అంటే ఆయన హృదయాన్ని చూస్తాడు, మనస్సును చూస్తాడు, హృదయాంతరంగాన్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే మనుషులు పై రూపం ఎలాగుందో, మనుషుని యొక్క రూపం ఎలాగుందో, మనుషుని యొక్క ఆలోచన, మనుషుని యొక్క ఆ యొక్క బట్టలు ఎలాగున్నాయో, మనుషుడు ఎంత శక్తిమంతుడో, ఎలాంటి బలవంతుడో, ఎలాంటి జ్ఞానం కలిగిన వాడో అని చూస్తాడు, ఎలా పనిచేస్తున్నాడో చూస్తాడు. కానీ దేవుడు నీ పై రూపాన్ని కాదు, దేవుడు ఏం చేస్తాడు? నీ అంతరంగాన్ని చూస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అందుకనే బైబిల్లో చక్కటి మాట ఉంటుంది చూడండి, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 39వ వచనంలో ఓ చక్కటి మాట ఉంటుంది. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 39వ వచనం, ప్రతి మనిషి యొక్క హృదయమును నీ వెరుగుదువు. దేవునికి స్తోత్రం. దేవునికి ప్రతి మనిషి యొక్క హృదయం తెలుసట. మనం మనిషి యొక్క పై రూపాన్ని మాత్రమే చూస్తాం, కానీ దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవునికి ఉన్నటువంటి సామర్థ్యత. మన సామర్థ్యం ఎక్కడి వరకు అంటే పై రూపం వరకే, కానీ దేవుడు అంతరంగాన్ని కూడా చూడగలడు. ఇది ఎందుకో దేవుడు మనుషునికి ఇవ్వలేదు.
ఏది? అంతరంగాన్ని చూసేటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనిషికి ఇవ్వలేదు. దేవుడు దాచిపెట్టాడు, మనిషికి ఒక లిమిట్ పెట్టాడు. అంటే నువ్వు నోట్లోకి వచ్చిన మాటే నీకు అర్థమవుతుంది. నోట్లోకి మాట వచ్చిన తర్వాతే అవతల యొక్క వ్యక్తిత్వం నీకు అర్థమవుతుంది. కానీ అతని హృదయం చూసి అతని హృదయాన్ని ఆలోచన చేసి నువ్వు అతని వ్యక్తిత్వాన్ని నువ్వు తెలుసుకోలేవు. ఒకవేళ దేవుడు మనకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చితే, ఏ సామర్థ్యాన్ని? ఎదుటి వ్యక్తి హృదయంలో ఉన్న గ్రహించగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అనుకోండి. ఈరోజు అసలు భూమి మీద మనుషులని వాళ్ళు ఉంటున్నారా? ఉండరా? ఏం చేస్తారు? ఒకడు పొడుచుకుని చచ్చిపోతారు కదా. ఒక 15 నిమిషాల వరకు అందరూ బాగుంటారు. ఇక్కడ అందరూ బాగుంటారు. ఒక అరగంట వరకు బాగుంటారు. ఇంక అరగంట అయిన తర్వాత మనసులో కొత్త ఉంటుంది. ఏంటి? ఇంకా 1 గంట అవ్వలేదా, వదలతలేదు. మనకు అందుకనే చర్చిలో టైం లేకుండా చేసేసాను. కాళ్ళగొట్టిన ఉన్నప్పుడు మందిరంలో వాచ్ ఉండేది, పెద్ద ఎవరో కొనిచ్చారు. ఇక్కడ ఉండేది అన్నమాట టైం, గడియారం. వాకింగ్ చెబుతుంటే నా ఎక్కువ టైం ఎక్కువ చూసేవారు. అలా దేవుని దయ వల్ల అది ఆగిపోయింది. ఇంక మానేహాను ఇంకా టైం. ఎవరో ఆయన అన్నారు, చర్చిలో పెద్ద గడియారం కొనిస్తాడు. నీకు నమస్కారం బాబు, గడియారం కొనిద్దాను. ఒకవేళ వెనకాల ఇట్టాను అనుకోండి, స్తోత్రం 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 ఇలా చూస్తారు. అది మా అన్న ఎలా చూశారు, కానీ మొత్తం మీద ఇలా గోకుంటూ బాగున్నావు ఏంటి ఇలాగ ఇలా చూసేస్తారు. మొత్తం మీద ఎలాగలో అని టైం చూడకుండా ఉంటారు. కారణం ఏంటంటే వదలతలేదేమో అని ఆశ, వదలతలేదేమో అని బాధ, టైం అయిపోయిందేమో అని. అప్పుడు టైం ఉన్నప్పుడు ఇంకో టైం చేసి కూడా తెలుసా, ఆ టైంకి చూసి ప్రార్థన జరుగుతున్నా సరే, వాక్యం చెబుతున్నా సరే, 12 గంటలకి టక్కన లేచి వెళ్ళిపోతుంది. వారు పని నుంచి వచ్చిన వాళ్ళు అనవటంలో మళ్ళీ పనికి వెళ్ళిపోటాక వెళ్ళిపోవారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పనులకి ప్రార్థనకు వచ్చి పనికి వెళ్ళేవాళ్ళు లేరు, ఎవరు లేరు, 90% లేరు. మానైతే మొత్తానికి ప్రార్థన మానేసి పనికి వెళ్ళిపోతున్నారు తప్ప సగం పనిలోనూ సగం మందిరంలో ఉండేవాళ్ళు లేరు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు 1 గంట దాకా ఉండగలుగుతున్నారు. ఒక అరగంట లేట్ అయినా మాట్లాడతలేదు. ఏంటి అరగంట ఎక్కడ పెంచేస్తాడేమో, నా పెన్షన్ అరగంట పెన్షన్ 1 గంటగా అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ప్రక్క మనిషి హృదయంలో ఉన్నది తెలుసుకోవటం మానవుని యొక్క హృదయానికి అసాధ్యం. మనం తెలుసుకోలేం. మనం ఎవరితోనో మాట్లాడుతున్నాం అనుకోండి, ఎవరైనా మన ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాం అనుకోండి, మన హృదయంలో ఏమనుకుంటున్నామో ఆ వ్యక్తి తెలిసిపోయింది అనుకోండి, అది మళ్ళీ మనతో మాట్లాడతాడా? వీడు వదలరేటరు బావా అనుకుంటాం లోపల. నిజమే బాబా, నిజమే అక్క, నిజమే సిల్లు అంటుంటాం కదా. ఎక్కువ మాట్లాడితే ఏమనుకుంటాం? బుర్రది నెత్తరా బావా అనుకుంటా. ఆ మాట్లాడి తెలిసిపోతే అయిపోయింది. ఇంక దేవునికి స్తోత్రం కదా. ఎవరన్నా ఇంత దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, ఆ పక్కన వెళ్ళి మనం చూస్తుంటాం కదా, ఇలాగా మనం ఏమనుకుంటాం వాళ్ళు తెలిసిపోతే వాళ్ళిద్దరు ఏం చేస్తారు? వాళ్ళిద్దరు దెబ్బలాడుకోవటం మానేసి మన మీదకి వచ్చేస్తారు కదా. భర్త భార్య గురించి ఏమనుకుంటున్నాడో తెలిస్తే, భార్య భర్త గురించి ఏమనుకుంటుందో తెలిస్తే అసలు మామూలుగా ఉండవు కదా సంబంధాలు. నిలబడవు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చాలా భయంకరమైనటువంటిది. అదినే హృదయము వ్యాధి గలది, మోసకరమైనది అంటాడు బైబిల్లో. హృదయ ఆలోచనలన్నీ సంకుచితమైనవి, సంచలమైనటువంటివి. హృదయ ఆలోచనలు తెలుసుకోవటం మనుషునికి అసాధ్యం. ఇప్పుడు చాలామంది అంటారు, సైకాలజిస్టులు చెప్పేస్తారని మన మనసులో ఏమనుకున్నారు. నేను చెప్పేస్తాను, నువ్వేమనుకున్నావు? ఏడుతున్నావు అనుకోండి, ఏదో బాధ వచ్చింది పాపం ఏడుతుంది, అది పెద్ద సైకాలజిస్ట్ ఏంటి? ఆ సైకాలజిస్ట్ చెప్పారంటే బాగా నవ్వుతున్నారు అనుకోండి, ఏదో లాటరీ తగులు ఉంటుంది అందుకే నవ్వులేస్తుందే అంటే కుదురుతుంది, కుదరదు. బైబిల్లో ఏమన్నా తెలుసా? ఒకడు నవ్వుచుంటే నన్ను వాని హృదయంలో దుఃఖం ఉండవచ్చును అంటాడు. అంటే నవ్వుతున్నంత మాత్రాన్ని వాడు మంచోడు, వాడికి బాధలు లేవని కాదు, వాడికి ఏ బాధలు ఉంటాయి. సైకాలజిస్ట్ కూడా ఏం చేస్తాడంటే, వాడు మనసు చూసి ఇలా చూసి మొహం చూసి నువ్వు బాంబు పెట్టావు, నువ్వు వచ్చేసావు, మీ ఆయన్ని కొట్టేసావు అని చెప్పడం, అంచనా వేస్తాడు అంతే. ఇందాక నేను చూశాను,
వాళ్ళు చేసే సైకాలజిస్ట్ చేసే పని ఏంటంటే మనతో మాట్లాడతారు. మనం మాట్లాడినప్పుడు మన మాటలను బట్టి మనం ఏం చేస్తున్నామో, మన ఆలోచన ఏంటో, మన ప్రవర్తన ఏంటో అంచనా వేస్తారంతే. అంచనా వేయగలరు తప్ప అంతగానే ఏం చేయలేరు. ఒకవేళ నిజంగా సైకాలజిస్ట్ ఎవడేం చేస్తున్నాడో, ఎవడ హృదయంలో ఏముందో తెలుసుకోగలిగితే అసలు ఈరోజు ఇంతమంది పోలీసులు అక్కర్లేదు కదండి. సైకాలజిస్టులు పెట్టేటివే ప్రతి రైల్వే స్టేషన్లోనూ. టెర్రరిస్టుల దగ్గర వాళ్ళు పెట్టేస్తే వీడు టెర్రరిస్ట్, వీడు హృదయం మంచిది కాదు, వీడు కఠినమైన మనసు కలిగినాడు, వీడు టెర్రరిస్ట్ తీసుకెళ్ళిపోవచ్చు. మరి అలాగే జరగట్లేదు కదా, కనిపెట్టలేకపోతున్నాం కదా. ఎవడు దొంగోడో, ఎవడు మంచోడో, ఎవడు టెర్రరిస్టో, ఎవడు జ్ఞానం కలిగినాడో చెప్పలేకపోతున్నాం కదా. అంటే ఎవడి వల్ల కాదు, ఇది దేవుడు దాన్ని మరుగుపరిచాడు మనుషునికి. దేవుడు మనుషునికి మరుగుపరిచాడు కానీ దానిని దేవుడు స్వతంత్రించుకున్నాడు. ఆయన దాన్ని కలిగి ఉన్నాడు. మనుషుని కంటే సామర్థ్యత కలిగిన వాడు కనుక మనుషుడు మనం పైరూపం వరకు చూడగలుగుతున్నాం, దేవుడైతే అంతరంగము వరకు చూడగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనము మనుషుని యొక్క ప్రవర్తన మాత్రమే చూడగలం. దేవుడు ఆ మనుషుని యొక్క ప్రవర్తనకు ఆధారమైన హృదయాన్ని గ్రహించగలుగుతాడు. బైబిల్లో అమత్స్య అనేటువంటి ఒక రాజు మనకు కనబడతాడు. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే అక్కడ మనకు ఒక వ్యక్తి కనబడతాడు. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 25వ అధ్యాయం. అతడు అంటే అమత్స్య, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను కానీ పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు 2 విషయాలు ఇక్కడ విశదీకరిస్తూ ఉన్నాడు. ఒకటి అతని ప్రవర్తన గురించి రాస్తూ ఉన్నాడు, రెండోది అతని హృదయాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. మొదటి విషయంలో అంటాడు అతడు చాలా మంచిగా ప్రవర్తించాడు, దేవుడి దృష్టికి మంచిగా ప్రవర్తించాడు, దేవుడి దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. కానీ అతని ప్రవర్తన యథార్థమైందే కానీ అతని హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉందట. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎలాగా? అతని ప్రవర్తన బాగానే ఉంది కానీ అతని హృదయం దేవునికి ఇష్టంగా లేదు. రాజు కాబట్టి ఇశ్రాయేలు దేవుడు యెహోవా కాబట్టి, ఇశ్రాయేలు దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి, ఇశ్రాయేలుకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి, ఇశ్రాయేలు పరిపాలించేవాడు ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను పూజ చేయాలి కాబట్టి, ఇశ్రాయేలు దేవుడిని ఆరాధించాలి కాబట్టి నేను ఇశ్రాయేలు దేవుడిని ఆరాధిస్తాను, ఇశ్రాయేలు దేవుడు చెప్పిన మాట వింటాను. కానీ అతని హృదయం మాత్రం దేవుని యొక్క ఆలోచన అనుసరించలేదు. అంటే అతని ప్రవర్తన వేరు, అతని ఆలోచన వేరు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. దేవుడు అతని ప్రవర్తనను చూస్తున్నాడు, అతని ఆలోచనను చూస్తున్నాడు, అతను చేస్తున్న పనులు చూస్తున్నాడు, అతనికి ఉన్నటువంటి హృదయాలోచనలు కూడా గ్రహిస్తూ ఉన్నాడు. అతను ప్రార్థన చేస్తున్నాడట, అతను మందిరానికి వస్తున్నాడట, పరిచర్య చేస్తున్నాడట, కానీ అతని హృదయం మాత్రం ఎలాగుంది? దేవునికి దూరంగా ఉంది. కానుకిస్తూనే ఉన్నాడు, కానుక తెచ్చాడు, కానుక పెట్టిలో కానుకేస్తున్నాడు, కానుకేసేటప్పుడు కానుకేస్తున్నాడే కానీ అతని హృదయం మాత్రం ఎలా ఉంది? బైబిల్ అంటాడు కదా, సనుగుడుతోనూ బలవంతంతోనూ పిసిరితనంతోనూ ఉందట. అంటే కానుక వేస్తున్నాడే తప్ప అతని హృదయం కానుకకు అనుకూలంగా లేదు, దేవునికి అనుకూలంగా లేదు. ఆదివారం వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం, కూర్చోవాలి కాబట్టి కూర్చుంటున్నాం, వినాలి కాబట్టి వింటున్నాం కదండి. ఆదివారం ఊరికనే కూర్చొని వచ్చేయడం కంటే ఆడు ఎదురైన మొక్కలు చెప్తాడు కాబట్టి ఆడు మొఖాన్ని 20 రూపాయలు 10 రూపాయలు మొఖం వేసి కొడితే మన పని అయిపోద్ది అనుకుని సిరిగిపోని 10 రూపాయలు, నలిగిపోని 10 రూపాయలు అక్కడక్కడ అప్పుడప్పుడు మూట కట్టేసి శంకు మూట కట్టేసిన తర్వాత అలాగే ఉతికేతే ఆ కాగితం అలాగే రంగెలిసిపోయి ఉంటే ఇది ఎవడో ఇచ్చుకోడేమని కట్టుకొచ్చి ప్రార్థన మందిరంలో కానుక పెట్టి వేసేస్తే మీరు అలా చూస్తారు ఎట్లా బాబా? ఎన్ని నా దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఓ పని అయిపోద్ది అనుకుని వేసేస్తే దేవుడు నువ్వు వేసిన కానుకనే కాదు, నువ్వు వేసే హృదయాన్ని కూడా ఆయన చూస్తున్నాడు.
నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పాటలు పాడుతున్నావు, బాగానే ఉంది. కానీ పాట పాడుతున్నావు కానీ హృదయం పాటతో నింపబడలేదు. నోరే పాట పాడుతుంది, హృదయం మాత్రం ఇంటికాడే ఉంది కదా. మా ఆయన ఏటపొడ తెచ్చాడేమో, ఆడు చేసేస్తున్నాడో లేదా నేర్చు వరకు చూస్తున్నాడో, దేవుణ్ణి స్తుతించుడు కదా. మగవాళ్ళు అయితే ఏం ఆలోచిస్తారా? దేవుడిని స్తుతి, బండి ఎండలోగానే ఉందేమో, ఎండ వచ్చేసిందో ఏంటో కదా. పాట పాడుతున్నాం కానీ హృదయం పాటతో నింపబడడం లేదు. పాట నోట్లో నుంచే వస్తుంది, హృదయంలో నుంచి పాట రావట్లేదు. హృదయంలో నుంచి పాట వస్తే ఎట్లా ఉంటుందంటే, మన చేతులు చప్పట్లు కొట్టకుండా ఉండలేవు, మన నోరు అరవకుండా ఉండలేదు. దేవునికి స్తోత్రం. ప్రభువుని స్తుతిస్తే ఆరాధన చేసినప్పుడు అందరూ స్తోత్రం చెప్పండి అంట. స్తోత్రం చేయండి అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు స్టైల్ వచ్చేది, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అసలు నోట్లోంచి మాట బయటకు రాదా. ఈ పక్కోడు కూడా పడదు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంటికాడ ఎవరైనా తిట్టండి రా అంటే, పక్కింటి తిట్టండి రా అంటే ఆ మూల తిడితే ఈ మూల కనబడుతుంది. చర్చిలో పక్కన ఉన్నవాడికి మాత్రం స్తోత్రం వినపడుతుంది, స్తోత్రం స్తోత్రం. స్టైల్ వచ్చేది ఇక్కడ. ఎందుకో తెలుసా? హృదయము స్తుతితో నింపబడలేదు. హృదయంలో స్తుతి లేదు, నోట్లోనే స్తుతి ఉంది. అందుకనే నీ నోట్లోంచి మాట బయటకు రావడం లేదా. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. చూసారా? హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు, జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. మన నోటి నిండా స్తుతి, మన హృదయం నిండా ఆరాధన ఉండాలా. ఆరాధనతో మనం ఆరాధన చేస్తే, హృదయంతో నిన్న ఆరాధనతో మనం ప్రభువుని స్తుతించగలిగితే మన శరీరాలు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉండలేవు. దావీదు ఆ యొక్క మందసాన్ని, ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క మందసాన్ని ఒబేదేము ఇంటిలో నుంచి యెరూషలేములో తాను కట్టినటువంటి ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకొచ్చేటప్పుడు ఆ యొక్క మందసం ఎదుర్కొండగా నాట్యము చేస్తూ వచ్చాడట. రాజు దావీదు సామాన్యుడిగా 12 గోత్రాల మీద అధికారం కలిగిన వాడు, 12 గోత్రాల మీద శక్తి కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు, చక్రవర్తిగా ఉన్నవాడు. కానీ దేవుని సన్నిధిలో దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అతని హృదయము ఆరాధనతో నింపినప్పుడు, అతని హృదయము స్తుతితో నింపబడినప్పుడు అతని శరీరము కుదురుగా ఉండలేకపోయింది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో చంటి పిల్లవాడైపోయాడు, చిన్న పిల్లవాడైపోయాడు. ఒక తండ్రి దగ్గర తన కుమారుడు తండ్రి ఎదుట తన బిడ్డలు గారాభం చేసినట్లుగా, తన తండ్రి ఎదుట పిల్లలు అల్లరి చేసినట్లుగా, తన తండ్రి ఎదుట పిల్లలు ఆటలు ఆడినట్లుగా దేవుని మందసము ఎదుట స్తుతితో నింపబడిన హృదయముతో, ఆరాధనతో నింపబడిన హృదయముతో దేవుణ్ణి స్తుతించటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆరాధనలో మనం నాట్యం చేయడం కాదు, ఆఖరికి చెప్పలు కూడా సరిగా కొట్టం. ఎలా కొడతారు మీరు చెప్పల్లో? మేలు చేయక నీవు ఉండలేవు, ఇలాగే కదా. ఎంత గట్టుకుంటా నిజంగా ఆ పాట పాడుతున్నప్పుడు మేలు చేయక నువ్వు ఉండలేవయ్యా, ఆరాధించుకుంటే నేను ఉండలేనయ్యా అనేది హృదయంలో నిండితే ఎలా కొడతావు నువ్వు చెప్పట్లో? దేవునికి స్తోత్రం కదా. ఇంతమంది కూర్చొని చెప్పలు కొడుతుంటే అసలు డ్రమ్ అక్కర్లేదు, పక్కనున్న వాడికి నేను కూడా ప్రార్థనకి వెళ్తే బాగుంది అనిపించాలి. కానీ ఎక్కడ వస్తే చెప్పట్లో దేవునికి ఇష్టం. కొంతమంది ఇలా కొడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజం. దేవుని స్తుతించడం అంటే హృదయం లేదు, హృదయం నిండలేదు. మన ప్రవర్తనే. పరిచర్య చేస్తాం, చాలా కష్టపడతాం,
వంతేశారు కాబట్టి చెయ్యాలి. అది వంతేశారు కాబట్టి వంటలు వండుతారు అంతే. ఇది దేవుని పని నేను చేయాలనే ఉద్దేశంతో చెయ్యాలి. దేవునికి స్తోత్రం. పని చేసేటప్పుడు, పరిచర్య చేసేటప్పుడు నీ దేవుడు నీ పని మాత్రమే చూడలేదు, ఆ పని చేసేటప్పుడు నువ్వు కలిగి ఉన్న మనస్సును కూడా ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. పరిచర్య చేసేటప్పుడు నీ హృదయాన్ని ఆయన గమనిస్తున్నాడు, నీ ఆలోచన ఆయన చూస్తున్నాడు. ఏ హృదయంతో పరిచర్య చేస్తున్నావో, ఏ మనస్సుతో పరిచర్య చేస్తున్నావో, ఏ మనస్సుతో దేవుని ఆరాధన చేస్తున్నావో, ఏ మందిరం ఏ పరిచర్య చేసేటప్పుడు ఎలాంటి ఆలోచనతో చేస్తున్నావో, కానుక ఇచ్చినప్పుడు ఎలాంటి మనసుతో ఇస్తున్నావో, ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎలాంటి మనస్సుతో ప్రార్థనకు వస్తున్నావో, దేవుడు నువ్వు చేసే పనిని మాత్రమే కాదు, ఆ పని వెనకాల ఉన్న నీ హృదయాన్ని కూడా ఆయన గమనిస్తున్నాడు. నా మాట్లాడదామైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకనే వాక్యులు అంటాడు, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాచుకో అంటాడు. మన హృదయాన్ని భద్రంగా కాచుకోవాలి, జాగ్రత్తగా కాచుకోవాలా. ఇదిగో తెలుసా, మన హృదయము దేవునికి ఇష్టమైనటువంటి హృదయం, దేవునికి ఇష్టమైన ఆలయం. మన హృదయంలో దేవుడు ఉంటాడు, ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. అది అంటాడు కదా, హృదయం అనే తలుపు దగ్గర ఆయన నిలుచుండి తడతా ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుల యొక్క ప్రవర్తన మాత్రమే దేవునికి ఇష్టంగా ఉంటుంది, కానీ మనుషుల యొక్క హృదయాలు దేవునికి దూరంగా ఉంటున్నాయి. ఈరోజు నన్ను ఈ మాట చెప్పనివ్వండి, దేవుడు నీ ఆలోచన చూడటమే కాదు, నిన్ను గ్రహించడమే కాదు, దేవుడు నీ హృదయంలో ఉన్న దుఃఖాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. పరిశుద్ధుడు కృప కలిగిన ప్రభువానికి వందనాలు. నీ కృపల మమ్మల్ని బలపరచని, నీ ఆత్మతో సంధించండి, నీ ఆత్మకార్యం జరిగించండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలను మీరు దీవించండి, నీ కృపాక్షములను అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో నీ సమాధానం, నీ ఆరోగ్యం, నీ నెమ్మది మీరు దయచేయండి. వారి హృదయాలలో నీకు చోటిచ్చి నీ కృపను పొందుకోవడానికి సహాయం చేయండి. వారు బలహీనమైన విశ్వాసులుగా ఉన్నారేమో, బలమైన విశ్వాసాన్ని కలిగి నీ కృప చేత నడిపించబడడానికి సహాయం చేయండి. నీ కృపలో భద్రపరిచి ఆదరించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.